హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. చాలా షాకింగ్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది హౌస్ లో. వాళ్ళు ఎవరు, ఎలా ఎలిమినేషన్ జరిగింది, తనూజ పవర్ సేవింగ్ ఎవరికి యూజ్ చేసిందని క్లియర్ గా మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఓటింగ్ లో చెప్పాను ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని. దానికి గల కారణం కూడా మాట్లాడదాం. మీరు ముందుగా లైక్ చేసేయండి, ఎప్పుడు చేసినట్టు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే సాటర్డే ఒక ఎలిమినేషన్ జరుగుతుంది, సండే ఒక ఎలిమినేషన్ జరుగుతుంది. ఎందుకు ఈ డబుల్ ఎలిమినేషన్ సడన్ గా పెట్టారు, ఫైర్ స్టామ్ క్లీన్ అయ్యిందా అని మాట్లాడుకునే ముందు డబుల్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టారంటే, ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ ఎప్పుడో 10th వీక్ లో జరగాలి, కానీ 12th వీక్ పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు తెలుసా? హౌస్ లో ఎక్కువ హౌస్ మేట్స్ ఉండడం వల్ల. సో హౌస్ మేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ వీక్ లో వచ్చిన ఫ్యామిలీస్ వల్ల వచ్చిన కంటెంట్ అనేది సరిపోదు. కాబట్టి ఈ డబుల్ ఎలిమినేషన్ వల్ల వెళ్ళిపోతే ఇంకా మొత్తం 9 మెంబర్స్ అయితే ఉంటారు. ఈ 9 మెంబర్స్ కి ఈ నెక్స్ట్ వీక్ లో ఫ్యామిలీ వీక్ కదా, సో పెర్ డే 2 పేరెంట్స్ అయితే వస్తారనమాట. అంటే సోమవారం నామినేషన్స్ అయిపోతాయి కదా, బుధవారం, గురువారం, శుక్రవారం ఈచ్ డే 2 మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. సో ఇలా రావడం కోసమే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే పెట్టారనమాట. సో వాళ్ళ కంటెంట్ చూడడానికి, ఫ్యామిలీ మెంబర్స్ ని తగ్గించడానికి డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఈ డబుల్ ఎలిమినేషన్స్ లో సాటర్డే ఎపిసోడ్ లో అయితే గౌరవ్ అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు. గౌరవ్ ఓటింగ్ లో అందరికంటే లీస్ట్ ఓటింగ్ అయితే వచ్చింది. డైరెక్ట్ గా ఎటువంటి ట్విస్ట్ టర్న్స్ ఏమి లేవు. డైరెక్ట్ గా సాటర్డే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే, తనూజాకి అయితే చిన్నపాటి వార్నింగ్స్ ఇస్తారు నాగార్జున సార్. ఎందుకంటే డెమోన్ పవన్ విషయంలో ఆ పుష్ చేసిన విషయం గురించి అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. అలాగే ఫ్రైడే ఎపిసోడ్ గురించి ఒక 15 మినిట్స్ మాట్లాడతారు. ఎలిమినేషన్ గౌరవ్ గురించి ఆ ఏవి ఇవన్నీ ప్లే చేయడం, ఇవన్నీ సాటర్డే ఎపిసోడ్ లో అయిపోతాయి. ఈ సాటర్డే ఎపిసోడ్ అంత పసేం ఉండదు. నెక్స్ట్ సండే ఎపిసోడ్ కి వస్తే లీస్ట్ 2 ఓటింగ్ ఎవరు వచ్చారు? లీస్ట్ 2 లో గౌరవ్ ఉన్నాడు అండ్ నిఖిల్ ఉన్నాడు కదా. గౌరవ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి లీస్ట్ 3 కన్సిడర్ చేస్తారు సండే ఎపిసోడ్ లో లీస్ట్ 3 వచ్చేది ఎవరు ఉన్నారంటే, నిఖిల్ ఆల్రెడీ కన్ఫర్మ్. నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. నిఖిల్ తో నించునేది ఎవరు అంటే దివ్య గాని బర్నీ గాని, మాక్సిమం దివ్య నించుంటది. సో నించుండడం వల్ల తనూజాకి అయితే పవర్ ఉంది కదా, సేవింగ్ పవర్ అయితే చెప్తారనమాట. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, నువ్వు ఎవరికి యూజ్ చేస్తావంటే, ఈ వారం కూడా తనూజ నేను యూజ్ చేయను అని చెప్పే అవకాశమే ఉంది. ఎందుకంటే నిఖిల్ కంటే దివ్యకి ఎవరికి యూజ్ చేసినా ఒకరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తనూజ బ్రేవ్ మూవ్ తీసుకుని ఎవరికి యూజ్ చేయదు. సో ఈ వారం లీస్ట్ 2 లో ఉన్న గౌరవ్, లీస్ట్ 2 లో ఉన్న నిఖిల్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇది చాలా షాకింగ్ అండ్ ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే ఫైర్ స్టామ్ అని మొత్తం 5 మెంబర్స్ తీసుకొచ్చారు కదా. ఈ లాస్ట్ 6 వీక్స్ లో మొత్తం ఫైర్ స్టామ్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. సో ఎవరు ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరు లేరు. ఇంకా ఉన్నదంతా ఫస్ట్ అప్పుడు వచ్చిన హౌస్ మేట్సే ఉన్నారు. చూద్దాం ఈ సీజన్ లో, ఇది ప్రతి సీజన్ లో ఈ సీజన్ ఇలా జరిగింది. మొత్తం స్క్రాప్ అయితే వెళ్ళిపోయింది. అలాగే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎవరి ఫ్యామిలీ స్టేజ్ మీదకి రాబోతుంది, ఎవరి ఫ్యామిలీ హౌస్ లోకి రాబోతున్నారు అంటే, వాళ్ళ సిస్టర్స్ వస్తారా, బ్రదర్స్ వస్తారా, మదర్స్ వస్తారా, సిస్టర్స్ వస్తారా అనే వీడియో నేను క్లియర్ గా చేస్తాను నెక్స్ట్ వీడియో. సో మీరు ఎవరు ఫ్యామిలీ కోసం వస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరి ఫ్యామిలీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అనేది. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.